ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సౌభాగ్యం కల్పించాలన్నటువంటి లక్ష్యం మేరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలలో కళ్ళల్లో సంతోషం చూడాలని ఆనాడు ఇందిరాగాంధీ గారి దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడు ఏర్పాటు చేయాలన్నటువంటి నినాదం మేరకు ఖానా కప్డా మకాన్ సిద్ధాంతం ప్రకారము ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇక్కడ పేదాల్లో 5 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితిలో మా బుల్లెద్దు స్వప్న చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇల్లు మంజూరు చేసి వాళ్ళకు ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కల్పించినందుకు ఈ వార్డు ప్రజలంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు భువనగిరి అభివృద్ధితో పాటు ఈ ప్రాంతానికి చాలా అభివృద్ధి చేస్తారు. కొత్తగా ఎగ్జిస్టింగ్ అవుతున్నటువంటి ప్రాంతంలో పైప్ లైన్ల నిర్మాణం, మురికి కాలువలు, గతంలో ఉన్నటువంటి పోల్స్ అన్ని కూడా శిథిలావస్థ నుండి ప్రమాదకరంగా ఉంటే ఆ పోలను కూడా రిప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం. పెద్ద 30 లక్షల రూపాయలతోని బ్రహ్మంగారిగూడ నుండి సీతానగర్ వరకు పెద్ద మురికి కాలువ నిర్మాణం, కొత్త ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రానున్నటువంటి రోజుల్లో పెన్షన్లు, నిరుద్యోగ యువకులకు కూడా 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టణానికి సంబంధించి నిన్నగాక మొన్న గత 10 సంవత్సరాల్లో శేఖర్ రెడ్డి గారు 70 లక్షల రూపాయలు హెచ్ఎండి నిధులు తీసుకొస్తే కేవలం సంవత్సర కాలంలోనే అనిల్ కుమార్ రెడ్డి గారి కృషి వల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భువనగిరి పట్టణ అభివృద్ధికి పథంలో పోవడం కోసం హెచ్ఎండి నుంచి దాదాపు 57 లక్షల రూపాయలు భువనగిరి నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. భువనగిరి పట్టణానికే 13 లక్షల రూపాయల నిధులతోని మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కూడా ప్రజలు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసుకుండా సద్వినియోగం చేసుకోవాలి. మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఆశించి పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కృషిని మీరంతా కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు మాకు అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదములు. రేవంత్ రెడ్డి అన్నకు కూడా ధన్యవాదములు. జహాంగీర్ అన్నకు కూడా ధన్యవాదాలు.